మీరు ఎంతగానో అభిమానించే ఆ నీల. ఏంది నువ్వనేది? నా కళ్ళతో చూశానండి. ఆగిపోయారే, చెప్పండి ఎవరు తను? తను నర్సు, నిన్ను దగ్గరుండి చూసుకుంటుంది. ఓ, మరి మాట్లాడదేంటి? తను మోగది, మాట్లాడలేదు. ఓ అలాగా, ఐఎమ్ సారీ. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నాకు ఆడవాళ్ళ మీద గౌరవం లేదు, బంధాల మీద నమ్మకం లేదు. ఏమైంది నీలా? ఏం లేదు బాబా, కంట్లో ఏదో పడింది. చూస్తానుండు. చాలు, పోయిందా? అమ్మా నీలా, అమ్మా నీలా, వస్తున్నాను అత్తయ్య. బావా, ఏంటి బావా, నీలకి చాలా దగ్గరవుతున్నట్టున్నావు? వెరీ డీప్. నీల మీద ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని గాలి మెడలు కడుతున్నావు. తులసి కూతురు ఈ నీల అని తెలిస్తే మీ మ్యారేజ్ జరుగుతుందా? గాలి మెడలు గాలికి కొట్టుకుపోతాయి బావా. అదెవరో తెలిస్తే ముందు దానికుంటుంది పెళ్లి. జరగని దాని గురించి టైం వేస్ట్ చేసుకోకు బావా. ఇవాళో రేపో అది మామయ్య చేతిలో చస్తుంది. పిండం పెట్టాల్సిన దానికి ప్రేమ పంచుతానంటావేంటి బావా? అందుకే చెప్తున్నాను, అనవసరంగా దాని మీద ఇంట్రెస్ట్తో నన్ను నెగ్లెక్ట్ చేయకు. నీ కాన్సంట్రేషన్ పూర్తిగా నా మీద పెట్టు. వర్కౌట్ అయ్యేది మనిద్దరికే, నీకు దానికి కాదు. అదే తులసి కూతురని ఇవాళ నేను చెప్తే నమ్మకపోవచ్చు, కానీ నిజం ఏదో ఒక రోజు బయటపడక మానదు. ఆ రోజు అది నీ మనసులో నుంచే కాదు, ఈ లోకం నుంచే వెళ్ళిపోతుంది. ఇక ఎప్పటికీ నీ పక్కనుండేది నేనే బావా. కావాలంటే నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. నేను నిన్ను ఎంత డీప్గా లవ్ చేస్తున్నానో నీకే తెలుస్తుంది. చూడు బావా, చూడు.
నీల తులసి కూతురని తెలిసినా తెలియకపోయినా నీల నాదే. నీల తులసి కూతురని నాన్న వాళ్ళకి చెప్పే పెళ్లి చేసుకుంటా. నువ్వే చూస్తావుగా. నర్స్, మీరేమి అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. సారీ, అడిగినా నువ్వు చెప్పలేవుగా. విచిత్రంగా ఉంది కదా. నేను చూడలేను, నువ్వు మాట్లాడలేవు. ఎలా కలిసామో అర్థం కావడం లేదా. నువ్వు నా మీద ఇంత కేర్ ఎందుకు తీసుకుంటున్నావో నాకైతే అసలు అర్థం కావడం లేదా. నీకిది డ్యూటీ కావచ్చు, కానీ నాకు మాత్రం అదృష్టమే. లేకపోతే శవంలా పడున్నవాణ్ణి ఇంత తొందరగా ఇలా నీకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది. ఇంగ్లీష్లో 2 పనికిమాలిన పదాలున్నాయి, థ్యాంక్స్ అండ్ సారీ. ఈ రెండింటి వల్ల పెద్ద రియాక్షన్ ఏమి ఉండదు. వెళ్ళి పనికొచ్చే పంచాయి. కానీ పెద్ద మనసుతో నువ్వు చేస్తున్న సహాయానికి థ్యాంక్స్ అనే చిన్న మాటతో సరిపెట్టడం నాకిష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ చెప్పడం నాకెప్పుడూ అలవాట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు నేనెప్పుడు ఇంకొకరి దగ్గర సహాయం తీసుకోలేదు, ఆ అవసరం కూడా రాలేదు. అలా ఉండేది నా లైఫ్. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానికి కారణం పాణి మాత్రం అన్నట్టు ఉండేవాణ్ణి. అసలు ఆడవాసనకే దూరంగా ఉండేవాణ్ణి. నేను పెరిగింది యూరోప్లో. నాకు రిలేషన్స్, ఫీలింగ్స్ ఇలాంటి వాటి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి నన్ను ఒక అమ్మాయి ప్రేమ పేరుతో మోసం చేసింది. పెళ్లి పేరుతో నన్ను బంధం అనే ఊబిలోకి దించింది. కానీ ఈరోజు ఆ ప్రేమని బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోయింది. భర్త చావు బతుకులో ఉంటే కనీసం చూడ్డానికి కూడా రాలేనంత కసాయిగా మారిపోయింది. అందరూ నన్ను మోసం చేశారు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, అక్క అందరూ నన్ను మోసం చేశారు. కానీ అలాంటి వాళ్ళున్న సమాజంలో నీలాంటి అమ్మాయి కూడా ఉందని తెలుసుకున్నాను. నా లైఫ్లో ఉన్న ఆ ముగ్గురులో ఏ ఒక్కరు నీలా ఉన్నా నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏంటి, బోర్ కొట్టిస్తున్నానా? నా లైఫ్ నాకే బోర్ కొడుతుంది. ఇంకెదుటి వాళ్ళకి ఎలా ఉంటుందిలే. ఇంతకీ నీ పేరేంటి? నా పిచ్చిగానే పేరు చెప్పగలిగేదానివైతే నా నోరెప్పుడో మూతపడేలా చేసేదానివిగా. మరి నిన్నెలా పిలవాలి? నాకు తెలిసి నీ పేరు కూడా నీ మనసులాగే అందంగా ఉంటుందనిపిస్తోంది. నా పేరు నీకు నచ్చదుగా పాణి. ఇప్పుడు నిన్నెలా పిలవాలి?
WAPNA. స్వప్న. స్వప్న చూసావా, పేరు బాగుంటుందని చెప్పానా లేదా? స్వప్న, ఈ పేరుతో పిలిస్తే నువ్వు నాకింకా దగ్గరయ్యావేమోనన్న ఫీలింగ్ కలుగుతోంది. స్వప్న, నువ్వెప్పుడు నా దగ్గరే ఉంటావుగా? మైథిలిలా నన్ను వదిలేసి వెళ్ళావుగా? స్వప్న, స్వప్న. ఓ, బయటికి వెళ్ళావా? మైథిలి, ఎందుకు ఏడుస్తున్నావు? తట్టుకోలేకపోతున్నాను నీలా. ఏమైంది మైథిలి? పానీ మాటలు వింటుంటే నా గుండె బద్దలైపోతుంది నీలా. చెప్పాలనే ఉంది నీలా. పానీ ద్వేషించే ఈ మైథిలి తనని కాపాడటం కోసం కంటి మీద కునుకు లేకుండా నిద్రాహారాలు మాని సేవ చేస్తుందని చెప్పాలనుంది. పాణి ప్రాణం నిలబెట్టడం కోసం ఈ మైథిలి ప్రాణం ప్రతి క్షణం విలువెల్లాడిపోతుందని గొంతు విప్పి చెప్పాలనుంది నీలా. చెప్తే పాణి ఎలా రియాక్ట్ అవుతాడో, ఏం జరుగుతుందో నన్న భయం కూడా ఉంది. నీలా, నేనేం తప్పు చేశాను? పాణికి నేనేం ద్రోహం చేశాను? పాణి చావు నేను కోరుకోవటం అంటే నా చావు నేను కోరుకోవటమే కదా? అవునా కాదా? చెప్పు నీలా. నీలా, పాణి దగ్గర ఓ మూగ దానిలా నటిస్తున్నాను. అందుకే నా మాటల్ని నా మనసులోనే దాచుకుంటున్నాను. భర్త దగ్గర పరాయి దానిలా ప్రవర్తిస్తున్నాను నీలా. బాధపడకు మైథిలి. పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కారు. నీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడు. అపార్థాలు కలకాలం ఉండవు మైథిలి. పాణి తప్పకుండా నిజం తెలుసుకుంటాడు. నీకు దగ్గరవుతాడు. నా మాట నమ్ము మైథిలి. మీ మధ్య ఇప్పుడు ఏర్పడింది తాత్కాలిక దూరం తప్ప ఇది శాశ్వతం కాదు మైథిలి. వాడెన్ని ప్రయత్నాలు చేసినా పాణి నువ్వు ఒకటవుతారు. నువ్వు ధైర్యంగా ఉండు మైథిలి. చూడు, ఈ టైంలో పాణికి నీ తోడు చాలా అవసరం. ఇప్పుడు మాటలతో నిన్ను బాధ పెడుతున్న పాణియే రేపు నిజం తెలిసిన తర్వాత నిన్ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తాడు. ఆ నమ్మకం నాకుంది మైథిలి. నువ్వు ధైర్యంగా ఉండు. పాణి జాగ్రత్త.
పాణి తప్పకుండా నిజం తెలుసుకుంటాడు. వాడెన్ని ప్రయత్నాలు చేసినా పాణి నువ్వు ఒకటవుతారు. ఓకే నీలా, నువ్వు చెప్పినట్టు ఈ టైంలో పానీకి నా తోడు చాలా అవసరం. పానీ నన్ను ఎన్ని మాటలన్నా గుండె రాయి చేసుకుంటాను. నీలా, నీకు చెప్పడం మర్చిపోయాను. ఆ ఊరి జనానికి పానీని కాపాడింది నువ్వేనని ఆ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నీలా, నువ్వు జాగ్రత్త నీలా. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో. హలో నీలా, నీలా. నీలా, ఎవరు నువ్వు? నేను నీలని. నేను అడిగింది నీ పేరుని కాదు, నువ్వు ఏంది అని. యాడ్నించి వచ్చినావు? నీకు ఏం కావాలా? ఎందుకు ఇదంతా చేస్తుండావు? నేనేం చేశాను అంకుల్? ఏం చేసినావో నీకు తెలవదా? నానా, ఏంటన్నా ఇది? ఏయ్! ఆడిన నాటకాలు చాలు, ఆపు. నిన్ను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పు. జేడీ కొడుకును తప్పించినది నువ్వే కదూ? ఏంటంకుల్ మీరనేది? జేడీ కొడుకుని నేను? చాలు నీలా, ఇంకా మా కళ్ళు కప్పాలని చూడకు. హైదరాబాదు హాస్పిటల్లో నువ్వు ఆ జేడీ తండ్రి సిద్ధప్పతో మాట్లాడటం, సూర్య నిన్ను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లడం నా కళ్ళారా చూశాను. ఏందయ్యా, జేడీ కొడుకుని నీలగా పాడమేంది? చెప్పు నీలా, ఇందాక నువ్వు పాణి గురించి మైథిలితో మాట్లాడటం కూడా విన్నాను. నిజం చెప్పు, పాణిని కాపాడింది నువ్వే కదా?
నేనే. నీలా ఏంది నువ్వు మాట్లాడేది? అవునత్తయ్య, పాణిని కాపాడింది నేనే. మీరు నీల చెప్పింది నిజమని నమ్ముతున్నారా మావయ్య? నమ్మాలో వద్దో తెలియని పరిస్థితిలో ఉన్నానమ్మా. నమ్మొద్దు మావయ్య. తను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిందని చెప్పింది. అది నిజమో కాదో నువ్వు కనుక్కొని చెప్పాలి. తప్పకుండా సార్.